నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం 11వ తారీఖు అక్టోబర్ నెల 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు సూచనలు ఎలా ఉన్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారిలో ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి మిశ్రమంగా ఉంది, ఎవరికి బాగుంది అనే అంశాలను సవివరంగా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న విషయాల మీద విభేదాలు, భేదాభిప్రాయాలు రావడము, గొడవలు జరగడము, అసలు మా కుటుంబంలో అస్తవ్యస్తంగాను ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు కనబడబోతోంది. ఉద్యోగంలో సహచరులు మీకు అంటే మీ యొక్క సహోద్యోగులు మీకు సహకారం ఇస్తారు. మీ పై అధికారులు కొంత మీ మీద భారం పెట్టేటట్టుగా యోచన చేస్తున్నారు. టార్గెట్ నిమిత్తంగా కానీ, వర్క్ నిమిత్తంగా కానీ మీ మీద ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారంలో పెట్టుబడుల మీద లాభాలు వస్తాయి. ఆరోగ్యం మాత్రం కొంచెం అలసటగా అనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. మీరు ఏ పని చేసుకున్నా ఈ రోజు మీకు గోల్డెన్ డే అని చెప్పొచ్చు. తక్షణమే ఎవ్వరూ ఏ పనిని వదులుకోకుండా ఈ రోజు అన్ని పనులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయ నాయకులు కానీ ఎలాగ మీరు ఏదైతే అనుకుంటారో కొత్తగా చెయ్యాలి అని దాన్ని ఈ రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. వాహనము లేదా స్థలానికి సంబంధించిన లాభాలు సాధ్యమవుతాయి. అంటే మీరు వాహనం కొనుక్కోవడం కానీ లేదా స్థలం కొనుక్కుందామన్న ప్లాన్లు కానీ ఇందాక చెప్పినట్టుగా ఏ పని మంచి పని చేద్దామనుకున్నా ఈ రోజు సక్సెస్ఫుల్గా ఉంటుంది. గోల్డెన్ డే అస్సలు వృధా చేసుకోకండి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు అందరికీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అంశంలో ధనపరంగా లాభాలు రాబోతున్నాయి. విద్యార్థులకు మంచి కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు మీ గోల్స్ ఏవైతే గతంలో సెట్ చేసుకున్నారో అవి హిట్ చేసేందుకు అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఈరోజు వృధా చేసుకోకండి. అయితే ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. వస్తే కనుక అందుకునే ప్రయత్నం చేయండి. గృహంలో ఆనందంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ లేదా మాకు సమయం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా విష్ణు సంబంధిత నామాన్ని తీసుకుని 108 సార్లు పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు వచ్చేందుకు సూచన కనబడుతోంది. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాయిదా వేసుకోండి. తర్వాత వ్యాపారంలో భాగస్వామ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఒప్పందాలు తీసుకునేటప్పుడు లేదా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంత క్లారిటీ మెయింటైన్ చేయండి. అంటే ఇరుపక్షాలు కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి ట్రాన్స్పరెన్సీగా ఒప్పందాల మీద సంతకాలు పెట్టండి. లేదు అంటే కనుక మీ నిర్ణయాల వల్ల కానీ, మీ సిగ్నేచర్ వల్ల కానీ లేదా ఆ అగ్రిమెంట్ల వల్ల కానీ ఉత్తరోత్తర ప్రమాదాల్లో పడ్డం కానీ, ఇబ్బందులు పడ్డం కానీ జరిగే అవకాశాలు 100% కనబడుతున్నాయి. ఈ విషయంలో వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ మీకు ఆలస్యం అవ్వచ్చు, అయినప్పటికీ వచ్చేందుకు అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో బెల్లంని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడంతో పాటు కొత్త కొత్త పనులు మొదలయ్యేందుకు అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి గౌరవం పెరగడంతో పాటు ఒక కీలకమైన పదవిని కూడా తీసుకోవడానికి అధిష్టాన వర్గం మిమ్మల్ని, మీ పేరుని ఎంచుకోవడం జరిగింది. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి పూజ చేయించుకోవడం కానీ, ఆ స్వామివారి దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటల వల్ల ఇతరులను ఆకర్షించి పనులన్నీ చకచకా చేయించుకునేందుకు ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థికంగా వృద్ధి సాధ్యమవుతుంది. స్థిరత్వం కూడా ఏర్పడేందుకు అవకాశం ఉంది. బంధువుల సహాయ సహకారాలు మీకు ఈరోజు సంపూర్ణంగా లభిస్తాయి. గృహంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. దీంతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు ఆనందాన్ని
ఆర్థికంగా కూడా మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపు గణపతిని తయారు చేసుకుని ఈరోజు పసుపు గణపతిని పూజ చేసుకున్నట్టయితే కనుక మీకు ఏదైనా ధనపరంగా కానీ, పనుల పరంగా కానీ, అడ్డంకులు కానీ, విఘ్నాలు కానీ ఉండి ఉంటే ఆ సంకల్పం చెప్పుకుని పసుపు గణపతిని కనుక పూజ చేసుకున్నట్టయితే సానుకూలంగా స్పందించే అవకాశము, స్వామివారి అనుగ్రహము కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిహారము ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఆఫీసులో ఒత్తిడి పెరగడంతో పాటు మానసికంగా ఆందోళన కలిగించే విషయాలు కొన్ని ఈ రోజు మీరు ఫేస్ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. స్నేహితుల సపోర్టు చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా చండీ అమ్మవారి ఆరాధన కానీ, అమ్మవారి అష్టోత్తరం కానీ చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు మాత్రము విశేషమైన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. గతంలో ఆగిపోయిన, నిలిచిపోయిన ధనపరమైన అంశాలు చకచకా ముందుకు కదిలేందుకు అవకాశం ఉంది. రుణాల కోసం ప్రయత్నం చేయండి. దీంతో పాటు స్నేహితుల ద్వారా మీకు కలిసి వచ్చేందుకు ఈరోజు అవకాశం కనబడుతోంది. వివాహం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రయత్నాలు మొదలుపెట్టండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషము, పెద్దల యొక్క ఆశీస్సులు, దీంతో పాటు మీరు ఉద్యోగం చేసే స్థానంలో మీ పనితీరుకు తగినటువంటి గుర్తింపు రావడంతో పాటు ప్యాకేజీ పెరగడం కొంతమందికి అయితే, వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడం మరికొంతమందికి జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ధనం లాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు అప్రయత్నంగా వచ్చేందుకు సూచన కనిపిస్తోంది. చెప్పదగిన పరిహారము గోమాతకు గడ్డిని మీ చేత్తో మీరు తినిపించడం కానీ, లేదా పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వడం కానీ, ఈ రెండిట్లో ఏది చేసుకున్నా విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. క్షేత్ర దర్శనం కలుగుతుంది. దీంతో పాటు వ్యాపారంలో అనుకోని, ఊహించని లాభాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులకు మీ యొక్క కాన్సంట్రేషన్ పెరగడంతో పాటు ఏ రంగంలోనైనా మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన గోల్స్ సెట్ చేసుకోవడం కానీ, ప్లాన్స్ వేసుకోవడం కానీ విద్యార్థులు చేయవలసిందిగా సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి దేవాలయంలో నువ్వుల నూనె దీపం కనుక వెలిగించినట్టయితే జాతక పరంగా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి అనుకోని ధనలాభము, స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యమైన శుభవార్తలు వినడానికి అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం గతం కన్నా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ స్వామివారికి మీ పేరిట అన్నదానం కానీ, అన్న సేవ కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు కలయిక వల్ల మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. అనవసరమైన వాగ్వాదనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరున్న ప్రాంతంలో అలాంటివి జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. అలాంటి సందర్భాలు వస్తే కనుక మీరు కాస్త వాటికి దూరంగా ఉన్నట్టయితేనే మంచిది. లేదు చొరవ చేసి ముందుకు వెళ్తే కనుక ఉత్తరోత్తర తీవ్రమైన పరిణామాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాంపత్య జీవితం కాస్త కఠినంగాను, ఇబ్బందికరంగాను ఉండేందుకు సూచనలు కనబడుతున్నాయి. మీరే సమన్వయ ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి. ఆధ్యాత్మికం వైపు ఆసక్తి మళ్ళుతుంది. దాన్ని మీరు ధ్యానం ద్వారా, దానం ద్వారా పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వులను సమర్పించడము, నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.